నమస్కారం. ముందుగా ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారీ లక్కీ డ్రా విజేతలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. 2026 నూతన సంవత్సరంలో కూడా మరింత వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మొగల్రాజపురంలోని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎస్ ఛానల్ నిర్వాహకులు దేవి ఉమా, కాంతారావు, డీజీపీ ఎన్ రాజుతో కలిసి ఎస్ ఛానల్ కేక్ను కట్ చేసి స్వీట్లు పంచుకొని వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊపందుకుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వేగవంతంగా పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా పాలన చేస్తుందన్నారు. 18 నెలల కాలంలో 1,00,000 కోట్ల పింఛన్ల రూపంలో పేదలకు ఇచ్చామన్నారు. అమరావతిలో 80,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. 22 లక్షల కోట్ల రూపంలో ఎంఓయూలు వచ్చాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ వంటి మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2026లో మరింత వేగవంతమైన అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా రాష్ట్ర అభివృద్ధి వేగంగా ఊపందుకుంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు యువతకి ఉపాధి కోసం పెట్టుబడులు తీసుకురావటం కానీ, అలాగే రైతన్నలకి అండగా ఉండటం కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలో సంక్షేమం కోసం
ఒక పింఛన్ల రూపంలో వృద్ధులకి 4,000, 6,000, 10,000, వికలాంగులకి, బెడ్ రిడన్ వాళ్ళకి 15,000, ఈ లెక్కన 60,000 కోట్లు ఇచ్చాం ఒక్క పెన్షన్ రూపంలో. అట్లాగే తల్లికి వందనం కానీ, రైతులకు కానీ, అలాగే ఉచిత మహిళలకి బస్సు కానీ, ఫ్రీ సిలిండర్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ సంక్షేమానికి వెచ్చించాం. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి, ఒకవైపు అమరావతి 80,000 కోట్ల రూపాయలతో ఇప్పటికీ వర్కులు పిలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు 22 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎంఓఈలైనవి, 12 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి. వేగంగా ఎన్ని కూడా వస్తే మన రాష్ట్రంలో యువతకి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వస్తుంది. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చాం, విశాఖపట్నానికి. అనేక రకాలుగా క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ, ఇవాళ ప్రపంచంలో క్వాంటమ్ వ్యాలీ అనేది ఎక్కడా లేదు, మన అమరావతిలోనే రాబోతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా రేపు యువత భవిష్యత్ యువత కోసం. కాబట్టి గత 18 నెలలుగా అభివృద్ధిని పరుగులెత్తిస్తూ ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో 2026 నూతన సంవత్సరం, ఈ సంవత్సరం ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత వేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా ఆ అల్లా ఆశీస్సులు, ఆ యేసు ప్రభు ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శివేతండ్రి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని, భగవంతుని ఆశీస్సులు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండేటట్టుగా అందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారీ లక్కీ డ్రా విజేతలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వయంగా లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. శుభమస్తు మరింత అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ శుభమస్తు షాపింగ్ మాల్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారీ లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 30 మంది అదృష్టవంతులకు బైక్లను, మరో 2 కార్లను బహుమతులుగా అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. గౌతమ్ సాయి, షామీనా, అనిల్ కుమార్, నాయక్ బైక్లను గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ₹1,00,000 విలువైన బైక్లను గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. వ్యాపారస్తులు చెల్లించే పన్నుల ద్వారానే రాష్ట్రానికి ఆదాయం లభిస్తుందని, దానితోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి సాధ్యమవుతాయని వివరించారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ ఆఫర్ల తరహాలోనే సంక్రాంతికి కూడా సరికొత్త వెరైటీలు, మోడల్స్ ను అందుబాటులోకి తెచ్చామని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ ఈ 3 పండుగల సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఇది. వాళ్ళ మార్కెటింగ్లో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా లక్కీ డ్రా చేసి 39 మందికి బైకులు, 2 కార్లు ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు మన విజయవాడలో 3కి బైకులు ఇక్కడ రావడం జరిగింది. గౌతమ్ సాయి, మిస్టర్ గౌతమ్ సాయి ఫ్రమ్ గన్నవరం, అదేవిధంగా షమీనా గారు ఫ్రమ్ గొల్లపూడి, అనిల్ కుమార్ నాయక్ ఫ్రమ్ లోకల్. వీళ్ళ 3కి కూడా నా చేతుల మీద కూడా అదృష్టవంతులకి నా చేతుల మీద ఇచ్చే భాగ్యం నాకు కలిగించిన శుభమస్తు మాల్ వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే లాటరీలో ఇవాళ ₹1,00,000 ఉండే వెహికల్ ఇవాళ లాటరీలో వచ్చిందంటే వారికి ఇది లక్కుగా వచ్చింది. అందువల్ల వారికి అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, వ్యాపారాల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సమావేశంలో చెప్పేది ఒకటే మాట, ప్రతి ఇంట్లో కనీసం ఒక్కళ్ళన్నా ఎంటర్ప్రెన్యూర్ ఉండాలంటే. అంటే వ్యాపారాలు, ఎడ్యుకేషను ఈ 2 మన ఆర్థిక పరిస్థితుల నుంచి మనం కాపాడగలిగేవి, మన స్థితిని గతిని మార్చగలిగేది. అందులో షాపింగ్ మాల్ అంటే మన ఇండియా అంతా కూడా, శుభమస్తు షాపింగ్ మాల్ అంటే ఇండియా అంతా కూడా అనేకమైన బ్రాంచ్లు కలిగిన
ఒక కార్పొరేట్ షాపింగ్ మాలు. అందువలన మరొకసారి ఈ యొక్క వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి ట్యాక్స్ రూపాయన ఆదాయం రావాలి. వచ్చిన ఆదాయంతో మన రాష్ట్రం అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్ళి పేదవారికి సంక్షేమం ద్వారా మిగతా వాళ్ళకి అభివృద్ధి ద్వారా అనేకమైన అవకాశాలు కల్పించి మౌలిక సౌకర్యాలు కల్పించేదానికి వ్యాపారస్తులు కట్టే ట్యాక్స్ ద్వారా మాత్రమే మనం అది సాధించగలుగుతాం. ఈ వ్యాపారాలు బాగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే 14 రోజులు వచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సోమస్తు షాపింగ్ మాల్ వారికి ఇంకా అభివృద్ధి పరిచి ఈ బిల్డింగ్ ఇంకా 2-3 బిల్డింగులు తీసుకుని వ్యాపారాలు పెట్టే స్థితి వాళ్ళకి కలగాలని నా భగవంతుడిని ప్రార్థిస్తూ ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి మేనేజ్మెంట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. మేము పిలవంగానే ఎమ్మెల్యే గారు రావటం అనేది గద్దె రామ్మోహన్ గారు ఎంతో వాళ్ళకి మా సొమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ చేతుల మీదుగా ఎవరైతే ఇన్నయ్యారో బైకులు గెలుచుకున్నారో వాళ్ళ చేతుల మీదకి ఇవ్వటం అనేది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. వాళ్ళకి ఇవ్వటము క్రిస్మస్కి ఏదైతే ఆఫర్లు పెట్టామో దానికి తగ్గట్టుగా సంక్రాంతి కూడా అనేక వెరైటీలతో మీ ముందుకు వస్తున్నామండి. మేము ఇంతే తగ్గించాముతో క్యాప్షన్తో మీ అందరికి ముందుకు రావటం జరుగుతుంది. మనం పెట్టే వెరైటీస్ కానీ మోడల్స్ కానీ ఎవరి దగ్గర ఉండవు. మనం ఇచ్చే రేట్స్ కూడా అదేవిధంగా అందరికి అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఫాదర్ డేవిడ్ సుందర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. పెజ్జనిపేటలోని మరియమాత మోక్షారోపణ దేవాలయంలో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో భాగంగా సమష్టి దివ్యబలి పూజ ఫాదర్ డేవిడ్ సుందర్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2026 దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, ప్రేమ నిండాలన్నారు. ఈ రోజు మనం బహుమతుల కంటే ముందు మంచి మనస్సును పంచుకోవాలని చెప్పారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలన్నారు. ప్రతి ఒక్కరిపై యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేవునికి తల్లిగా ఏ విధంగా ఉంది అని ఒకరినొకరు చర్చించుకుంటూ తర్కించుకుంటున్నారు. వేద గ్రంథములు తిరగేస్తూ ఉండగా మరియ తల్లి దేవునికి తల్లి కాదని వారు కొంతమంది వాదిస్తే, కొందరు మరియ తల్లి దేవునికి తల్లి అని వారు సగర్వంగా చాటి ఉన్నారు. ప్రియులరా, ఆ ఇచ్చినటువంటి కారణము ఏమిటి అంటే ప్రియులరా, మనకందరికీ తెలిసినటువంటి రీతిలో లూకా శుభవార్త 1వ అధ్యాయము 43లో నా ప్రభువు తల్లి నా చెంతకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించదు, నా దేవుని తల్లి నా దగ్గరికి వచ్చిన ఏ విధంగా ప్రాప్తించదు అని ఎలిజబెత్ అమ్మ ఏం జరుగుతుంది, ఆ మరియ తల్లిని చూసిన తరువాత ఆమె పలికినటువంటి మొట్టమొదటి పలుకులు ప్రియులరా. ఈ విధంగా ఈ ఎఫెసు నగరంలో ఎఫెసస్ అనేటువంటి కౌన్సిల్ లో ఈ మరియ తల్లి దేవునికి తల్లి అని చెప్పడంలో ఒక గ్రీకు పదాన్ని ఉద్భవింపచేశారు వాళ్ళు. అదేమిటంటే థెయోటోకోస్. గ్రీకు భాషలో థెయో అంటే దేవుడు, టోకోస్ అంటే కలిగినటువంటి మాత, జన్మనిచ్చినటువంటి తల్లి, జనని. ఇప్పుడు దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి ఈ థెయోటోకోస్. కనుక ఈ మరియ తల్లి అనేటువంటిది దేవునికి తల్లి అని ఆనాడే 431 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా మనకు ప్రబోధించబడింది. ప్రియులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా నేడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన డీజీపీకి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు, దుర్గా దేవస్థానం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో డీజీపీ దంపతులను ఆహ్వానించి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ వేద పండితులు
డీజీపీకి మరియు వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ డీజీపీకి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు జ్ఞాపికను, అమ్మవారి ఫోటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం పశ్చిమ మండల ఇన్ఛార్జ్ డీజీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సిఐ గున్నం రామ్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా వారి 429వ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో కుల మతాలకు అతీతంగా భక్తులతో బాబావారి దర్గా ప్రాంగణం పోటెత్తింది. నిన్న జరిగిన దీపారాధన కార్యక్రమంలో అజ్మీర్ దర్గా పీఠాధిపతి సుల్తాన్ ఉల్ హసన్ చిస్తీ ప్రత్యేక చాదర్ను బాబావారికి సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ బాబా వారికి ప్రత్యేక చాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని, 1,00,000 మంది భక్తులకు అన్న వితరణ పంపిణీ చేశామని చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా అధికారులకు పోలీస్ శాఖ, ఎన్టీపీఎస్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఈ ఉరుసు ఉత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహిస్తామని అల్తాఫ్ బాబా తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం కలిగినటువంటి హజరత్ సయ్యద్ షా బుఖారీ దర్గా చరిత్ర కలిగినటువంటి కొండపల్లి గ్రామంలో తెరిచి ఉండటం, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాబా గారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరం. ఈ సందర్భంగా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 429వ ఉరుసు మహోత్సవం, ఈ ఉరుసు మహోత్సవానికి ఇంతగా వచ్చినటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా బాబా గారిని ప్రేమించేవారు. ఏదైతే సూఫిజం అంటేనే ప్రేమించు ప్రేమని పంచు, ప్రేమించు ప్రేమని పంచు అని ఖాజా గరీబ్ నవాజ్ మాకు నేర్పించారో, కులాలకు మతాలకు అతీతంగానే అందరినీ ప్రేమించాల్సిన అవసరం మాకుంది. ఈ ప్రేమే రేపు రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకు కూడా భవిష్యత్తు మంచి మార్గానికి తీసుకెళ్ళింది. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు రుణాలు మంజూరు చేయటంలో సరళతరమైన విధానాలు అవలంబించడం కారణంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జాతీయ స్థాయి బెస్ట్ బ్యాంక్ అవార్డును అందుకోవడం తమకు గర్వకారణమని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గాయత్రి నగర్లోని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం సంస్థ డిసెంబర్ 22వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా బెస్ట్ బ్యాంక్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దీపక్ శర్మ ఈ అవార్డులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగిందన్నారు. తమ బ్యాంకు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ సమయంలో రుణాలు అందిస్తోందని, తమ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందించినట్లు ఆయన తెలియజేశారు. 1999వ సంవత్సరంలో విజయవాడ నగరంలో తమ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం 12 జిల్లాలలో 50 శాఖలతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలియజేశారు. తమ బ్యాంకు కళ్యాణమస్తు పథకం కింద వివాహ ఖర్చులకు రుణాలు, రైతులు వ్యవసాయ భూమి కొనుగోలు చేసుకునేందుకు రుణాలు, చిరు వ్యాపారులు వారి వ్యాపార అభివృద్ది కోసం రుణాలు, ప్రైవేటు పాఠశాలలు వాటి అభివృద్దికి రుణాలు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములకు రసీదులపై రుణాలు, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు అతి తక్కువ వడ్డీకి అందిస్తూ సమాజ అభివృద్దికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యకలాపాలు నిర్వహిస్తున్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకును న్యూఢిల్లీకి చెందిన ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉత్తమ లోకల్ ఏరియా బ్యాంక్ కింద అవార్డు ఇచ్చింది. సో దీన్ని ఈ లాస్ట్ వీక్ ఢిల్లీలో జరిగిన ఫంక్షన్లో నేను, మా సిసిఓ మారుతిరావు గారు ఈ అవార్డుని ప్లస్ సర్టిఫికేట్ ఆఫ్ కమెండేషన్ కూడా గౌరవ భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారి హస్తాల నుంచి తీసుకుంటాం జరిగింది. ఈ అవార్డుని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారితో హెడ్డింగ్ చేసిన ఒక ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ ప్యానలిస్ట్స్, తర్వాత నాలెడ్జ్ పార్ట్నర్గా
కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ వాళ్ళు రికమెండ్ చేసిన వాటిని సెలెక్ట్ చేశారు. సో మీకు తెలిసినట్లుగానే కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ దేశంలోనే ప్రప్రథమ లోకల్ ఏరియా బ్యాంక్. 1999లో విజయవాడ మొట్టమొదటి శాఖను ప్రారంభించాము. ఇప్పటికి 26 సంవత్సరాలు మనుగడ. 12 జిల్లాల్లో 50 శాఖలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీని యొక్క యునిక్నెస్ ఏంటంటే ఈ జిల్లాల్లో సేకరించిన డిపాజిట్లను మళ్ళీ ఇదే జిల్లాల్లో లోన్గా ఇవ్వటం మూలంగా బ్యాలెన్స్డ్ డెవలప్మెంటు ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దోహదపడుతోంది. జీఈవీ రాధామాధవ్ అపార్ట్మెంట్స్ లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. అపార్ట్మెంట్ వాసులంతా చిన్న పెద్ద వయోభేదం లేకుండా ఎంతో జోష్తో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ అపార్ట్మెంట్స్ లో ఆంధ్ర ప్రాంత వాసులతో పాటు దక్షిణ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా నివసిస్తూ ఉండడంతో వేడుకలు హోరెత్తాయి. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఒక చిన్న భారతదేశాన్ని తలపించే విధంగా సంబరాలు జరుపుకోవటం ఆనందంగా ఉందని అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై కీర్తిరావు తెలిపారు. విజయవాడలోని జీఈవీ రాధామాధవ్ అపార్ట్మెంట్స్ న్యూ ఇయర్ సంబరాలతో హోరెత్తింది. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ చిన్న పెద్ద ఆడమగ భేదాలను విస్మరించి ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. డీజే వాయిద్యాల హోరు నడుమ కేరింతలు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్ కట్ చేసి ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలలో మైమరిపించే నృత్యాలు చేస్తూ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. చిన్నారుల సాంప్రదాయ కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. అపార్ట్మెంట్స్ లో ఆంధ్ర ప్రాంత వాసులతో పాటు దక్షిణ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా నివసిస్తూ ఉండడంతో వేడుకలు హోరెత్తాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వై కీర్తిరావు మాట్లాడుతూ కులమత ప్రాంతాలకు అతీతంగా ఒక చిన్న భారతదేశాన్ని తలపించే విధంగా సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై కీర్తిరావు తెలిపారు. ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. అన్ని పండుగలు అందరం కలిసి ఆనందంతో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పండుగను మరింత ఘనంగా జరుపుకుంటామని వివరించారు. గతంలో ఈవెంట్స్ వారి సహకారంతో నిర్వహించే సంబరాల్లో ఈ విడత అన్ని ఏర్పాట్లు అపార్ట్మెంట్ వాసులే స్వయంగా నిర్వహించుకోవడం విశేషంగా చెప్పవచ్చునని అన్నారు. ఈ వేడుకల్లో సెక్రటరీ ప్రమోద్ కుమార్, సభ్యులు తమ్మారెడ్డి, వేణుప్రతాప్, చిగురుపాటి కీర్తి తదితరులు పాల్గొన్నారు. You all a very happy, wealthy, prosperous and a healthy new year from GV Radha Madhav Apartments. I am Dr. Kirti Rao Andi. I am the president of the GV Radha Madhav Association. We are so happy today. We have all collected here, all the residents. We are 194 flats. As you know, GV Radha Madhav in Vijayawada is like a mini India. We have people from all sorts of cultural backgrounds from India, and we all live here with great love and affection. It's all one family, and we have collected here today all the 194 families to participate in a huge or a mega fiesta of New Year programs, which includes a number of songs, dances, fashion shows, skits, games and whatnot. So we've got participants of around 100 to 150 members participating today, and we're going to have a full show today, and I wish everyone a happy new year once again, and I thank my team, the executive committee, all the residents of GV Radha Madhav, and all the organizers and the media people for giving me this opportunity. And let's enjoy the evening and rock the stage. Thanks a lot. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ ఈజ్ an occasion to meet, greet and celebrate. The GV Radha Madhav Society is a vibrant society. We all here encourage each other, support each other, celebrate all the functions together, and of course ensure the peaceful living in GV Radha Madhav. And in fact, today our organizers have made vibrant arrangements or vibrant evening, encouraging in-house talent, and of course featuring the popular artists of the city, and followed by a delicious community dinner. I hope there is 100% entertainment. Everybody will enjoy thoroughly here. And for the last 4 years, the GV Radha Madhav has grown from strength to strength, and it has become a strong family. In the image of the GV Radha Madhav has gone so high
it has become a pride address to all Vijayawada city citizens. So once again, I wish everybody a brilliant, peaceful and happy New Year. Thank you very much. హాయ్ అండి, నేనండి మీ బెజవాడ వేవక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 థ్యాంక్స్ టు జీవి రాధా మాధవ్ కమ్యూనిటీ. చాలా బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అందులో నన్ను పిలిచి నన్ను ఒక భాగం చేస్తున్నందుకు ఇలాంటి అద్భుతమైన సెలబ్రేషన్లో లెట్స్ గివ్ దమ్ వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు జీవి రాధా మాధవ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రెసిడెంట్ కీర్తి గారికి అండ్ ఉదయ అండ్ మిస్సెస్ కీర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు ద ఎంటైర్ కమిటీ ఆఫ్ జీవి రాధా మాధవ్. ఈరోజు అయితే ఎంటర్టైన్మెంట్ జామ్ ప్యాక్డ్ 3 గంటల ఎంటర్టైన్మెంట్ అయితే ప్లాన్ చేసామండి. అంతేనా అంటే నన్ను ఇక్కడ ఉంచేసుకుందాం డిసైడ్ అయినట్టున్నారండి. సో మంచి మంచి పాటలు, డాన్సెస్, అలాగే ర్యాంప్ వాక్, ఫ్యాషన్ షోస్, ఇలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. మీరు అందరు కూడా ఉండి ఈరోజు మా ఈ షోని ఎంజాయ్ చేసి వెళ్ళండి. And thank you so much to all the press and media who is here today. Once again, thank you so much for having me here, your Bebakka. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారీ లక్కీ డ్రా విజేతలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రకటించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.